నువ్వు దేవుడు ఉన్నాడని నమ్మితే తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడు కదా. నేను వెళ్ళి ఆయన సన్నిధిలో మోకరిస్తే, ప్రార్థన చేస్తే, నేను ఏదైతే అడిగానో న్యాయమైన ప్రతి ప్రార్థన విని నా దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడని నమ్మాలి కదా మనం. అలా నమ్మడమే విశ్వాస నేత్రాలతో చూడడం. అలా ప్రార్థన చేసినా కూడా నువ్వు దేవుడు కార్యాలు చేస్తాడు, నా పరిస్థితులు మారితే నమ్మలేకపోతాను అంటే అర్థం ఏంటిది అంటే డౌటే లేదు, నీకు గుడ్డితనం వచ్చేసింది అని. హల్లెలూయా. నిజం. చాలామంది ప్రార్థనలు చేస్తారు, కానీ ప్రార్థనలు చేసిన అదే వ్యక్తులు విశ్వాసంతో దేవుని కార్యాలను చూడటం విషయంలో చాలాసార్లు విఫలమయ్యారు. ఎందుకనంటే ప్రస్తుత పరిస్థితులు అడ్డుపడతా ఉంటాయి. ఆ దేవుని కార్యాలను చూడకుండా ప్రస్తుత పరిస్థితులు అడ్డుపడతా ఉంటాయి. అలా కాకుండా విశ్వాస నేత్రాలు అంటే మనోనేత్రాలతో మనం దేవుని కార్యాలను కనుక చూడగలిగితే ఖచ్చితంగా మనం దేవుని మహింపరచవచ్చు. హల్లెలూయా. ఈ మందిరంలో స్టార్టింగ్ మందిరం అక్కడ ఉంది, 20 సెంట్ల మందిరం. ఆ 20 సెంట్ల మందిరం ఉన్నప్పుడు ఆ సైడు ఈ సైడ్న తాటాకుల పందిరి ఉండేది, ఆ ఎదురు కూడా తాటాకుల పందిరి ఉండేది. అయితే కిక్కిరిసినటువంటి జనసందోహాన్ని ప్రభు ఆకర్షిస్తూ ఉన్నాడు తండ్రి సన్నిధి పరిచర్యకి. అది చూసినటువంటి దైవజనులు షాలేమన్నయ్య ఒకరోజు మన విశ్వాసులతో పరిచారకులతో చెప్పడం, మనకి స్థలం కావాలి, స్థలం కొరకు ప్రార్థన చేయండి, స్థలం కొరకు ప్రార్థన చేయండి అని చెప్తే నేను ఆ రోజు మందిరంలోనే ఉన్నాను. పరిచారకులు కొంతమంది, వాళ్ళకి చదువు ఉందో లేదో కూడా తెలియదు, పరిచారకులు కొంతమంది ఒక చిన్న బిందె ఒకటి తీసుకొని ఆ బిందె నిండా నీళ్లు నింపుకొని వచ్చి మందిరంలో పెట్టుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత ఆ బిందె నీళ్లను తీసుకొని చిన్నగా వాళ్ళు మందిరం నుంచి బయటకు వచ్చి, అన్నయ్య స్థలం కావాలని చెప్పాడే కదా అని వాళ్ళు, అప్పుడు అక్కడ ఉండేది మందిరం, ఆ షెడ్లో ఆడుండేది, స్టార్టింగ్లో ఉండేది. అక్కడి నుంచి బయటకు వచ్చి అదంతా తిరుక్కుంటా, అది ఈ చివరన జమ్మి చెట్టు ఉండేది, అక్కడ ఆ జమ్మి చెట్టు ఉండేది. ఆ జమ్మి చెట్టు హద్దు వరకు నీళ్లు జల్లుకుంటా అక్కడి నుంచి తిరుక్కుంటా, చాలామంది ఉన్నారు, ఒక 5-6 ఉన్నారు మనోళ్ళు, ఆడవాళ్లే. ప్రార్థన చేసుకుంటా ఆ నీళ్లు జల్లుకుంటా మొత్తం అట్లా తిరిగి మందిరంలోకి వచ్చారు. మందిరంలోకి వచ్చిన తర్వాత ఆ మందిరంలో అప్పుడప్పుడే తనకున్నటువంటి అనారోగ్య సమస్యలను బట్టి దేవుని సన్నిధిలో దేవుడు బాగు చేస్తాడని వేరే వాళ్ళు చెప్తే మన వాళ్ళే తీసుకొని వస్తే ఒక ఆమె వచ్చి కూర్చొని ఉంది. ఆమెకు అనారోగ్యంగా ఉంది, దేవుడు స్వస్థపరుస్తాడని విశ్వాసంతో వాళ్ళు వచ్చి కూర్చున్నారు. వీళ్ళంతా తిరిగి వచ్చిన తర్వాత ఆమె దగ్గరికి వెళ్తే అక్కడ కూర్చుంటే ఆమె వాళ్ళని పిలిచి అడిగింది, అమ్మ ఏం చేశారు మీరు ఇప్పుడు దాకా అని అడిగితే, ఏం లేదమ్మా, అన్నయ్య చెప్పాడు కదా స్థలం కావాలని చెప్పేసి, మందిరానికి అవసరమైన స్థలాన్ని దేవుడు ఇవ్వాలని నీళ్ళు తీసుకొని ఎంత జల్లి ప్రార్థన చేసి వచ్చాం అని చెప్పేసి వాళ్ళు ఆమెకు చెప్పారు. ఆమె అంది, మీరు ఎంత స్థలం తిరిగి నీళ్లు పోసి వచ్చారో మీకు తెలుసా అని అంటే, మాకు తెలీదు, ఎంత స్థలం తిరిగామో మాకు తెలీదు అని అంటే, ఇంచుమించు మీరు తిరిగింది 3 ఎకరాల దాకా ఉండొచ్చు తెలుసా, 3 ఎకరాల మీరు 3 ఎకరాల విస్తీర్ణంలో తిరిగి వచ్చారు మీరు అని అంటే, అదంతా మాకు తెలీదు, దేవుడు ఇస్తాడని మా విశ్వాసం అన్నారు వాళ్ళు. హల్లెలూయా. విచిత్రమైన విషయం ఏంటిదనంటే, కరెక్ట్గా జమ్ము చెట్టు ఎంతవరకు అయితే హద్దు ఉందో విశ్వాసంతో వాళ్ళు తిరిగి ప్రార్థన చేసుకుంటా, వాళ్ళకి తెలియదు పాపం, చదువుకోలేదు, దైవజనుడు చెప్పాడు, వాక్యాన్ని నమ్మారు, మనోనేత్రాలతో దేవుడు ఇంతవరకు మనకి ఇస్తాడు అని విశ్వాసంతో అంతవరకు తిరిగి నీళ్లు జల్లి ప్రార్థన చేసి వస్తే వాళ్ళు ఎంతవరకు అయితే తిరిగి వచ్చారో అంతవరకు ఇప్పుడు దేవుని ప్రాంగణం అయ్యేటట్లు దేవుడు కృపనిచ్చాడు. హల్లెలూయా. అర్థమైందా? విశ్వాస నేత్రాలతో చూసిన ఆ బిడ్డలు తర్వాత కాలక్రమంలో దేవుడు చేసిన కార్యాన్ని స్పష్టంగా కళ్ళతో చూడగలిగారు. అంటే పరిచర్య విషయంలోనే కాదు, నీ భౌతికమైనటువంటి జీవితంలో కూడా అంతే. భౌతికమైనటువంటి జీవితాల్లో కూడా, అర్థమైందా, ప్రస్తుత పరిస్థితులను చూస్తే మనకు అవే కనపడతాయి, కానీ వాటి వెనక దేవుని మనోనేత్రాలతో దేవుని కార్యాలను చూడగలిగితే దేవుని కార్యాలే కనపడతాయి. బైబిల్లో కూడా అలా కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ప్రస్తుత పరిస్థితులను చూసిన వాళ్ళు ఉన్నారు, విశ్వాస నేత్రాలతో దేవుని కార్యాలను చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తం దేవుని బిడ్డలే. గోత్రానికి ఒకటి చొప్పున 12 మందిని పంపించాడు వేగు చూడమని మోషే. అది కూడా సాధారణమైన వ్యక్తులు కాదు, ఆ గోత్రంలో కూడా ముఖ్యులు,
అంటే ప్రముఖంగా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు. గోత్రానికి ఒకరిని పిలిపించి వేగు చూసారంటే వేగు చూసి వచ్చారు. వేగు చూసి వచ్చిన తర్వాత ఇచ్చిన సమాచారం ఏంటి? 10 మంది ఇచ్చిన సమాచారం ఒకలాగుంది, 2 ఇచ్చిన సమాచారం మరొకలాగుంది. 10 మంది ఇచ్చిన సమాచారం ఏంటి? ఆ దేశం ఉంది కానీ అక్కడ అమ్మో అమ్మా అనాకు వంశస్థులు ఉన్నారు, వాళ్ళు భారీ ఆకారాలు ఉన్నారు, మేము మిడతల్లాగా ఉన్నాం, మనం అక్కడ బ్రతకడం కష్టం, అసలు ఆ దేశంలోకి వెళ్ళడమే మనకు కష్టం అదని చెప్పేసి 10 మందులు సమాచారం ఇస్తే, ఆ 10 మంది ఇచ్చిన సమాచారాన్ని బట్టి ఇశ్రాయేలీయుల కాల్బలం ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది హృదయాల్లో ఒక కలవరం. కానీ అంతమంది కలవరపడతా ఉంటే జనులందరినీ కూడా నిమ్మలపరిచాడు ఒక విశ్వాస వీరుడు. హల్లెలూయా. యెహోషువ, కాలేబు నిమ్మలపరిచి, జనులందరినీ నిమ్మలపరిచి, మనం చూసి వచ్చిన దేశం మంచి దేశం, మిక్కిలి మంచి దేశం, మనం నిశ్చయంగా అక్కడికి వెళ్తాం, మనకు శక్తి సరిపోయిద్ది అక్కడికి వెళ్ళడానికి అనని విశ్వాస నేత్రాలతో చూశారు. మిగిలిన వాళ్ళందరేమో భౌతికమైన నేత్రాలు చూస్తే, వీళ్ళు మాత్రమే విశ్వాస నేత్రాలతో. వాళ్ళు గొనుగుతూ సనుగుతూ ఉంటే వాళ్ళ గొనుగులు తన బట్టలు దించుకొని మరి ఏడ్చారట. ఒరే మనం వెళ్తాం అక్కడికి, దేవుడు మన పక్షంగా ఉంటాడనని. ఇప్పుడు ఇంతకీ వాళ్ళది అనుకున్నది నెరవేరిందా? వీళ్ళిద్దరు అనుకున్నది నెరవేరిందా? విశ్వాస నేత్రాలతో చూశారు వీళ్ళు. వాళ్ళందరూ ఆగిపోయారు. విశ్వాస నేత్రాలతో చూసిన వాళ్ళు ఆ దేశాన్ని స్వతంత్రించుకొని నెమ్మదిగా బ్రతుకున్నట్లు దేవుడే కృపనిచ్చాడు. హల్లెలూయా. ఈ ఉదయకాలపు వేళ నువ్వు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు రకరకాల పరిస్థితులతో వచ్చి ఉండొచ్చు. అంటే నిన్ను కలవరపెట్టే పరిస్థితులు, ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉండి ఉండొచ్చు, నిజమే అయి ఉండొచ్చు. అయితే నీకు ప్రేమతో చెప్పే మాట ఏంటిదనంటే, నువ్వు వాటిని మాత్రమే చూసుకుంటా ఉన్నావు అనుకో, కలవరపడతావు, నీ కలవరం తీరదు. కానీ నువ్వేం చేయాలనంటే, నాకు ఈ పరిస్థితులు అన్నీ ఉన్నాయి నిజమే, కానీ వీటికి మించి కృప చూపటం నా దేవుడు శక్తి కలిగిన వాడు. రిపోర్ట్లు డాక్టర్లు ఇచ్చారు నిజమే, వాళ్ళు చెప్పింది నిజమే, కానీ ఈ రిపోర్ట్లకి మించి నా దేవుడు కార్యం చేయగలడు అని మనం విశ్వసించగలిగితే దేవుని కార్యాలు మనకు జరుగుతాయి. హల్లెలూయా.